బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పోలింగ్ స్టేషన్ 17లో పింక్ పోలింగ్ స్టేషన్ ను జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, అసిస్టెంట్ కలెక్టర్ సంజనాతో కలిసి ప్రారంభించారు. పోలింగ్ బూత్ లోని ఏర్పాట్లను వారు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ మాట్లాడుతూ, జిల్లాలోని 2 పింక్ పోలింగ్ స్టేషన్లను నేడు బుచ్చిరెడ్డిపాలెంలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పోలింగ్ స్టేషన్ 17 పరిధిలో 82% మహిళల ఓటింగ్ ఎక్కువగా ఉందన్నారు. మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ వేసుకునేందుకు దీనిని ప్రారంభించామని చెప్పారు. అధికారులు 24 గంటల్లోనే పోలింగ్ బూతులలో అన్ని ఏర్పాట్లు చేయడం సంతోషదాయకంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు తాము అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజ్యలక్ష్మి, బుచ్చి నగర పంచాయతీ కమిషనర్ వెంకటరమణబాబు, ఎంఈఓ రత్నం, మెప్పా సిఓ నర్మదా, మెప్మా ఆర్పీలు, పోలింగ్ సిబ్బంది, బిఎల్ఓలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాలెం మండలంలో బుచ్చిరెడ్డిపాలెం టౌన్కి పోలింగ్ స్టేషన్ నెంబర్ 17కి రావడం జరిగింది. ఈ అర్బన్ పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్ మన నియోజకవర్గంలోనే పింక్ పోలింగ్ స్టేషన్గా పెట్టడం జరిగింది. పింక్ పోలింగ్ స్టేషన్ అంటే దీంట్లో ఉన్న రాబోయిన మాకు 13వ తారీఖు ఎలక్షన్ వస్తుంది. ఆ రోజు పని చేయబోతున్న అన్ని పోలింగ్ ఆఫీసర్, పోలింగ్ పార్టీస్ అందరూ కూడా ఇక్కడ మహిళలుగా ఉంటారు. దానికోసమే ఈ పింక్ పోలింగ్ స్టేషన్ని పెట్టడం జరిగింది. ఇవాళ విజిట్ చేసాము. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇవి చక్కగా చేయడం జరిగింది. విజిట్ చేసినప్పుడు అన్ని అంశాలు కూడా ఒక వివరించారు. నేను ఒక కోరిక పెడుతున్నాను, అందరూ బుచ్చిరెడ్డిపాలెం ఈ ప్రత్యేకంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ మహిళలు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పటి నుంచి ఇది ఓపెన్ చేసాము, 13 వరకు ఉంటుంది ఓపెన్గానే. వాళ్ళు వచ్చి పోలింగ్ అంటే ఏంటి, ఎలా వేయాలి, కాస్ట్ ఎలా, ఓటు ఎలా చేస్తాము, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఉపయోగం చేయవలసిందిగా కోరుతున్నానండి. అండ్ ఇది కాకుండా మన జిల్లాలోనే 2వదిగా ఓపెన్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా చాలా చక్కగా మన మున్సిపల్ కమిషనర్ వాళ్ళ టీంతో ఒక 1 డేలో చేయడం జరిగింది. సో స్పెషల్ థ్యాంక్స్ టు మున్సిపల్ కమిషనర్. అండ్ ఇవాళ మాకు చీఫ్ గెస్ట్గా అసిస్టెంట్ కలెక్టర్ కూడా రావడం జరిగింది. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఓపెన్ చేసి అందరికీ కూడా ఇది ఓపెన్లో పెడుతున్నాము. ఇప్పటి నుంచి అందరూ ఉపయోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంటే లేడీస్ బై లేడీస్ స్టాఫ్ అంతే. థ్యాంక్ యూ.